సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ నెల 20వ తేదీ వరకు వాయిదా పడింది. రేషన్ బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ బెయిల్ పిటిషన్ నెల 20వ తేదీకి వాయిదా పడింది. కేసులో ప్రాసిక్యూషన్ తరపున వాదించేందుకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నుంచి న్యాయవాది విజయ ప్రత్యేకంగా మచిలీపట్నం కోర్టుకు వచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున కౌంటర్ దాఖలు చేసేందుకు సోమవారానికి న్యాయవాది విజయ వాయిదా కోరారు. అయితే 9వ అదనపు జిల్లా జడ్జ్ అప్పటి వరకు సమయం ఇవ్వలేమని చెప్పి నెల 20వ తేదీకి వాయిదా వేశారు. దీంతో జయసుధ బెయిల్ పిటిషన్ పై మరింత ఉత్కంఠ కొనసాగుతోంది. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడుతున్నట్లు సంస్థ చైర్మన్ కొనకల నారాయణరావు తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీలో సుమారు 11,000 సొంత బస్సులున్నాయని, వాటిలో 10,000 సంస్థవి కాగా మిగిలినవి అద్దె బస్సులున్నాయని ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రయాణికులకు సుఖవంతంగా సౌకర్యవంతంగా ఉండేందుకు వీటి స్థానాల్లో ఎలక్ట్రికల్ బస్సులు నడపాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు కోరిక అని, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని ఆయన వివరించారు. ఎలక్ట్రికల్ బస్సుల వలన ప్రయాణికులకు సౌకర్యవంతంతో పాటు సంస్థకు మైలేజ్ మరియు మెయింటెనెన్స్ భారం తగ్గుతుందని, మరియు కాలుష్య నివారణతో పాటు సంస్థ లాభాల్లోకి రావడానికి ఆస్కారం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ హాల్ట్ ఇస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది అని కొనకల్ల నారాయణరావు తెలిపారు. ఇంతవరకు ఆర్టీసీలో ఛార్జీలు పెంచలేదు అని, ప్రయాణికులపై భారం పడకుండా బస్సులు మెయింటైన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఒక 2,000 బస్సులు హైర్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల వల్ల ఆర్టీసీకి మెయింటెనెన్స్ కానీ లేకపోతే మైలేజ్కి అయ్యే ఖర్చు కానీ చాలా ఎక్కువ అవుతుంది. ఆర్టీసీ లాభాల్లోకి రావాలి అంటే వాతావరణ కాలుష్యం లేని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రికల్ బస్సులు వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఉంది. వాళ్ళు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ ఆర్టీసీ కార్మికుల కోసం డిఏ ఎలవెన్స్ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. నైట్ హాల్ట్కి వెళ్ళే డ్రైవర్లకి, కండక్టర్లకి కూడా ఇది వరకు వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, ఆర్టీసీ ప్రయాణికుల శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారు నిత్యం దాని గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. అన్ని బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరిక. కారణం ఏంటంటే ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రానున్న కాలంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో చల్లపల్లిలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో చల్లపల్లిలో జరిగిన సిపిఎం జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా 15వ తేదీన చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్మృతిగా కట్టిన ప్రభలతో పాటుగా వచ్చిన వందలాది మందితో ప్రదర్శన ఉత్సాహంగా సాగిందన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి తదితర నాయకులు ప్రసంగించినట్లు తెలిపారు. కామ్రేడ్ మురాల రాజేష్ నగరంలో జరిగిన ప్రతినిధుల సభకు జిల్లాలో అన్ని పట్టణాలు, మండలాల నుంచి 23 మంది మహిళలతో కలిసి 179 మంది ప్రతినిధులు పాల్గొన్నారని వివరించారు. మన సభలో వై నరసింహారావు కార్యదర్శిగా, కళ్లం వెంకటేశ్వరరావు, మాడాల వెంకటేశ్వరరావు, వి జ్యోతి, టివి లక్ష్మణస్వామి, కె శివనాగేంద్ర, శీలం నారాయణరావు కార్యదర్శి వర్గ సభ్యులు 21 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నికైనట్లు పార్టీ నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. మహాసభల్లో జిల్లాలో ప్రజానికం ఎదుర్కొంటున్న 29 సమస్యలపై తీర్మానాలు చేసినట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి వై నరసింహారావు, కె వెంకటేశ్వరరావు, కె శివనాగేంద్ర, టివి లక్ష్మణస్వామి, వి జ్యోతి, శీలం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 16, 17 తేదీల్లో ప్రతినిధుల సభ జిల్లాలో ఉన్న అన్ని పట్టణాలు, మండలాల నుంచి వచ్చినటువంటి 179 మంది ప్రతినిధులతో 2 రోజుల పాటు జరిగింది. పార్టీ రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు గారు, బాబురావు గారు, వై వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా పాల్గొన్నారు. బహిరంగ సభలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి గారు పాల్గొన్నారు. ఈ మహాసభల్లో గడిచిన 3 ఏళ్ల కాలంలో ఈ జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో చేసిన పోరాటాలన్నింటినీ సమీక్షించుకున్నాం. ప్రస్తుతం జిల్లాలో వివిధ తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా ఈ మహాసభలు చర్చించాయి. రాబోయే కాలంలో ఈ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చేయాల్సినటువంటి పోరాటాల గురించి కార్యక్రమాన్ని రూపకల్పన చేయటం జరిగింది. అట్లానే నూతన నాయకత్వాన్ని నేను కార్యదర్శిగా 6 కళ్లం వెంకటేశ్వరరావు, మాదల వెంకటేశ్వరరావు, వి జ్యోతి, లక్ష్మణస్వామి, శివనాగేంద్ర, శీలం నారాయణరావు వీళ్ళ 6 కార్యదర్శి వర్గ సభ్యులుగా 21 మందితో నూతన జిల్లా కమిటీని కూడా ఎన్నుకోవటం జరిగింది.
ముఖ్యంగా జిల్లాకు సంబంధించి సమస్యల్లో ఒకటి రోజున ధాన్యం ఇప్పటికీ సగభాగం పైన నూర్చి అమ్మినా ఇప్పటికీ ఇంకా 30-40% ధాన్యం ఇవాళ నూర్చి అమ్ముకోవాల్సిన ఇది ఉంది. మరి తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 20వ తేదీ శుక్రవారం కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాని జయప్రదం చేయాలని కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని, ప్రభుత్వంపై ఎలాంటి భారం పడని బిల్డింగ్ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డు నిర్మాణదారుల నుంచి సేకరించే 1% సెస్ నిర్మాణ కార్మికులకు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి కెవి గోపాలరావు, మీర్ అలీ అక్బర్, జైపౌల్, సిఐటియు కార్యదర్శి జయరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డును కొనసాగిస్తామని చెప్పని, అట్లాగే ఇసుకను కూడా ఉచితంగా ఇసుకను ఇస్తామని చెప్పనేది ఆయన వాగ్దానం చేస్తాం అనేది జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పటికీ 6 నెలల నుండి 7వ నెల వస్తూ ఉండగానే ఇవాళ వరకు సంక్షేమ బోర్డు వైపు ఎలాంటి ఆలోచన కూడా చేయని పరిస్థితిలో ఇప్పటికీ ఈ 6 మాసాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 75 మంది ఎమ్మెల్యేలకు కూడా ఒక్కొక్కరిని 2 సార్లు కలిసి వాళ్ళకి వినతిపత్రాలు ఇచ్చాం. వినతిపత్రాలు ఇచ్చినా కానీ బోర్డును పునరుద్ధరించే పద్ధతిలో ఏం మాట్లాడిన పరిస్థితులు లేవు. కాబట్టి రేపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రేపు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఆందోళన చేసి మా సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానికి కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ప్రధానంగా బిల్డింగ్ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద కానీ ప్రభుత్వానికి ఎలాంటి భారం పడినటువంటి సంక్షేమ బోర్డు ఇది. మా బోర్డులో మరి ఇప్పటికే దగ్గర 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి అని చెప్పి అనేది గత ప్రభుత్వం టైంలోనే అప్పుడు కార్మిక శాఖ మంత్రి చెప్పిన పరిస్థితి ఉందానికి. ఈ డబ్బులు బిల్డింగ్ కార్మికులకు ఇవ్వాలని పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో తికిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ ఈవో తికిశెట్టి వీర వెంకట మోహన్ రావు తెలిపారు. పట్టణంలోని 1వ వార్డులో వేయించేసి ఉన్న ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమై 24వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ అమ్మవారిని దర్శించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈవో తికిశెట్టి వీర వెంకట మోహన్ రావుతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సత్యనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. శ్రీ పైడమ్మవారి దేవస్థానం యొక్క జాతర మహోత్సవము ఈరోజు 6వ రోజుకి చేరుకుంది. గత 5 రోజుల నుంచి అమ్మవారి జాతర ఉత్సవములు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నవి. ఈరోజు 6వ రోజు జరుగుతుంది. ఈ 6వ రోజు కూడా అమ్మవారికి సిడిబండితో వస్తున్నట్టుగా తెలిసింది. వచ్చిన భక్తులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం సులభతరంగా అయ్యేట్టు అన్ని సౌకర్యాలు కూడా తెచ్చుకుంటున్నాము. అలాగే ఉచిత ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. భక్తులందరికీ కూడా చక్కటి దర్శనం చేసుకుని అమ్మవారి దీవెన ఉండాలని కోరుకుంటున్నాం. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతులకు భయవిముక్తులను చేసిందన్నారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొనే అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ సమస్యలు బట్టి ఈ సదస్సు సందర్భంలో మీరు పరిష్కారం చూస్తే వాళ్ళు సంతోషపడతారు. లేకపోతే మీ పరిష్కారం చూపదు రోజు వాళ్ళ పొద్దున్న మా ఇంటికి మళ్ళీ ఇదే జాతర సాగి వాళ్ళ ప్రభుత్వం ఏంటంటే ఒక్కసారికి రెవెన్యూ సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం చేసే మన చుట్టూ తిరగకుండా చేయాలని మనం చూసుకుంటూ కార్యక్రమం పెట్టారు. అంటే రెవెన్యూ సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చింది అనేటువంటి కూడా వారసత్వ విషయాలు మన తాతలు తండ్రులు ఆస్తి మనం అనుభవిస్తాం, కానీ వాటికి రికార్డ్స్ అవి కూడా మనం అలాంటివి కూడా ఇలాంటి సమస్యలు మీకు ఏదైనా అలాంటి సమస్యలు ఉంటే ఈ సదస్సు తీసుకొచ్చి అవన్నీ నమోదు చేసుకోవడం ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం మాకు ఉంటాయి. ఎందుకంటే దీనికి చాలా వారసత్వం తగాదాలు ఉంటాయి.
తర్వాత మన తాత సొంతం ఎక్కడ పోతుందని చెప్పిన ఆలోచన ఉంటుంది. అది ఏదో ఒకసారి మళ్ళీ దానివల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అలాంటి సమస్యలు కూడా వాళ్ళ ప్రభుత్వం స్పష్టంగా ఇలాంటి దీంట్లో పరిష్కారం చేయాలని చెప్పిన ఆలోచనతో ముందు రావడం జరిగింది. అలాగే సరైన సమస్యలు కానీ ఇలా భూ విస్తరణలో తేడాలు కూడా ఉంటాయి. అలా ఏదైనా తేడా ఉంటే ఆ తేడా సంబంధించిన వాళ్ళు ఈ రెవెన్యూ సర్వీస్లో వాళ్ళు చెప్తే తప్పనిసరిగా అది పరిష్కారం. ఈ రకంగా అనేక సర్వేలో జరిగిన తప్పులు చాలా ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల వాళ్ళ భూములు ఎవరెవరో కేసుల నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగర రంగనాథ్ ఆరోపించారు. కేసుల నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ టీడీపీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగర రంగనాథ్ ఆరోపించారు. బంటుమిల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పలు వివాదాలకు కారణమైన జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో బెయిల్ రద్దే ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకుల్ని కాకాపట్టి తన పబ్బం గడుపుకునే పనిలో ఉన్నాడని ఆయన విమర్శించారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు సృష్టించాడని, ఈ నీచ త్వరలోనే పెరణ నియోజకవర్గంలో జోగి రమేష్ మరియు అనుచరులు చేసిన అకృత్యాలు బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకి వెళ్ళి మాజీ శాసనసభ్యుడు జోగి రమేష్ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖండించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి జోగి రమేష్ గారు ఈ రోజున కులాన్ని అడ్డం పెట్టుకుని కుల నాయకుల్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండి తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు అనుభవిస్తున్నటువంటి గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరినీ కూడా అధోగతి పాలు చేయాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి ఆ నాయకుల్ని దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో అతని యొక్క కుటిల బుద్ధిని మళ్ళీ బయటపెట్టడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ రోజు కూడా తన మంత్రి పదవి పొందడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సాక్షాత్తు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్లతో కర్రలతో దాడులు చేసి పైచాచిగా ఆనందం పొంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మనల్ని పొంది మంత్రి పదవి చేపట్టుకున్న ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ జోగి రమేష్. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.